ఇది మనం డ్రాఫ్టింగ్ చేస్తున్నాం. ఓకే, ఇది ఫోల్డ్. ఇది మనం ఓపెన్ చేస్తే మనకి బాడీ వస్తుంది. ఓకే, ఫస్ట్ మనం ఏది కుట్టాలన్నా మనకి బాడీ పర్ఫెక్ట్గా ఉంటే, ఎందుకంటే బాడీలోనే మీకు నెక్ లైన్ వస్తుంది, ఆమ్ హోల్ వస్తుంది. ఆమ్ హోల్ దగ్గర ఫిట్టింగ్ కరెక్ట్గా లేకపోయినా డ్రెస్కి అందం ఉండదు, నెక్ కరెక్ట్గా లేకపోయినా అందం ఉండదు. సో ఈ రెండు కరెక్ట్గా ఉండాలి అంటే మనం ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకొని ఏ బి అని మార్క్ చేసుకుందాం. ఈ చెస్ట్ సైజ్ ఉన్న వాళ్ళకి లెంత్ ఎంత పెట్టుకోవాలి అనేది ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ చెస్ట్ మైనస్ 2. ఓకే, इसको नज़दीक से लेना बेटा. హాఫ్ చెస్ట్ మైనస్ 2 అంటే మనకి చెస్ట్ ఇక్కడ 22. హాఫ్ చెస్ట్ ఎంత అయింది? చెస్ట్ 22, 11 మైనస్ 2 ఎంత వస్తుంది? 9 ఇంచెస్. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 9 ఇంచెస్. ఇక్కడ డ్రా చేసుకుందాం. ఏ దీన్ని ఏ బి అని మార్క్ చేసుకోండి. ఓకే, క్లియర్, మంచిగా వినండి రా. ఓకే, ఇది సెంటీమీటర్ స్కేల్, ఇది ఇంచ్ స్కేల్. కానీ మనం ఇంచెస్తో చేస్తే మన బుక్ సరిపోదు కాబట్టి మనం సెంటీమీటర్స్లో బుక్లో డ్రా చేస్తున్నాం. సో ఏబి అనేది మనకి 9 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఇది లెంత్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద బాడీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షోల్డర్కి మెజర్మెంట్ ఏసీ అని మార్క్ చేద్దాం. ఏసీకి ఫార్ములా హాఫ్ ఏబి ప్లస్ ఒక పావు ఇంచ్. ఓకే, ఏబి ఎంత? 9. హాఫ్ ఏబి ఎంత అవుతుంది? 4.5, 4.5 ప్లస్ ఒక పావు ఇంచ్ తీసుకుంటే 4, 3/4 అవుతుంది. అవునా? సో ఇక్కడ 4, 4.5, 3/4. ఇది వచ్చేసి సి. క్లియర్? ఎనీ డౌట్? నెక్స్ట్ వచ్చేసి ఏడి 1/2 చెస్ట్ మైనస్ హాఫ్. ఓకే, సారీ, 1/4 చెస్ట్ మైనస్ హాఫ్. 1/4 చెస్ట్ ఎంత? చెస్ట్ 22. 22లో 1/4 చేస్తే ఎంత? 5.5. వెరీ గుడ్. 5.5 మైనస్ హాఫ్ ఎంత? అంతేనా? నెక్స్ట్ దిస్ ఇస్ ఏడి అనేది చెస్ట్ లెంత్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఈ. దీని ఫార్ములా 1/4 చెస్ట్ ప్లస్ హాఫ్. అంటే 1/4 చెస్ట్ 5.5 ప్లస్ హాఫ్ ఎంత? 6 ఇంచెస్. సో ఇప్పుడు ఏడి 5. ఓకే, డి నుంచి ఈ 6 ఇంచెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిఎఫ్. దీనికి ఫార్ములా 1/4 ఆఫ్ ద వేస్ట్ ప్లస్ హాఫ్. ఇక్కడ వేస్ట్ ఎంత? 20. 20కి 1/4 ఎంత అయింది? 5. 5 ప్లస్ హాఫ్ ఎంత అయింది? 5.5. సో బిఎఫ్ వచ్చేసి 5.5. సో ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ నుంచి ఎఫ్కి జాయిన్ చేయాలి. సి నుంచి ఒక స్ట్రెయిట్ లైన్ కిందికి వేయాలి. వచ్చిందా షేప్? ఇదే మీరు 24 చెస్ట్ మీద చేయండి.